ఏంటి తీసుకెళ్తున్నారు? బాయ్. దివాళీ గిఫ్ట్స్ ఇచ్చారు. హలో మిత్రమా, ఎలా ఉన్నారు అందరూ? సో ఇది వచ్చేసి లాంగ్ బ్యాక్ వీడియో, దివాళీ వ్లాగ్ అనమాట. సో దివాళీ రోజు వాట్ వీ హ్యాడ్ డన్ అనేది ఈ రికార్డ్. సో యాక్చువల్లీ ఇది పోస్ట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి అస్సలు కుదరలేదు. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి మీరేంటి ఇక్కడ? అయ్యా అలా బిడ్డ, 10 రోజులు ఫుడ్ లేకపోతే ఎట్లా? అయ్యా జస్ట్ కిడింగ్ అన్నీ అనేస్తుంది. జస్ట్ కిడింగ్ రోజు నేను ఎలా భరిస్తున్నాను ఒక్కసారి ఆలోచన. అమ్మ నేను మరీ దారుణంగా ఉన్నానుగా. రోజు అట్లనే ఉంది. పాప వీడియోలో పడింది. ఇది ఎలా తట్టుకోగలుగుతున్నావే? ఇందు రియాలిటీ బయటపడుతుంది. అదే కదా. ఇన్ని రోజులు మళ్ళీ అవమానం జేకే అయిపోయింది. నేను ఏం చెప్తుందంటే, అక్కడ వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఈ మధ్య పెళ్ళయి ఉంటుంది, గొడవలు అయి ఉంటాయి చెప్తుంది. అదే ప్రశాంతత కోసం ఇప్పుడు దీని తిడతారు అందరు కమెంట్స్. ఆంటీ జున్నుపాలు తెచ్చారు, అందులో వాటర్ పోయాలి. గోరింటాకు పెట్టుకున్నారు. దివాళీ నేను అసలు చున్ను మామూలుగా అయితే తినను, మొత్తం కలిపి తిను. ఆ కాన్స్టిపేషన్ ఎక్స్ప్రెషన్ ఏంది? చాలా బాగా వచ్చింది. నాకు కూడా చాలా పిచ్చి. కింద ఆహా, మొత్తం కలిపితే అది అలా అయినప్పుడు పైకి కిందకి వెళ్తుంది. మొత్తం కలిపితే ఇంకా అలా దివాళీ రోజున పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్ళాం అందరము. అలాగే ఈ వీడియో ఇంత లేట్గా పెట్టడానికి మన హిందూనే మెయిల్ కల్ప్రిట్. వీడియో తీయిందు అంటే తల తీయమంటే కాళ్ళు తీసేది, కాళ్ళు తీయమంటే చేతులు తీసేది. అలా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చిరాకు వచ్చి ఇన్ని రోజులు పోస్ట్ చేయలేదు. ఇంకా అలా పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయాము. చూడండి, టెంపుల్ అయితే అసలు సూపర్ ఉంది. నేను ఫస్ట్ టైం రావడము. అఫ్కోర్స్ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అండ్ ఇస్కాన్ టెంపుల్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి, కానీ ఇది ఇంకా బాగుంది. ఇంకా అంత మంచి లొకేషన్, యాంబియన్స్, చక్కగా దర్శనం చేసుకొని మన వాళ్ళు కొంతసేపు ఫోటోషూట్ చేసుకున్నాం అందరము. అలాగే ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ బొట్టు పెట్టుకోవడం ఈజ్ లైక్ ద బెస్ట్ పార్ట్. నచ్చుతుంది అందరికీ. ఇస్కాన్కి ఇలా వెళ్ళినప్పుడు అక్కడ బొట్టు పెట్టుకోవడం చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. సో ఇలా ఆ డే టెంపుల్కి వెళ్ళి మంచిగా మన వాళ్ళు ఫోటోషూట్ తీసుకొని స్టోరీస్, స్నాప్స్ పెట్టుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఎవరు చేస్తారు? నేను చేశాను. ఆంటీ టీ ఎలా ఉంది? నేను తాగుతాను. ఆంటీ కూతురు మీద అభిమానంతో సూపర్ అని చెప్పారు, కానీ యావరేజ్గా ఉంది. అసలు నువ్వు తాగలేదు. నేను తాగాను. అందరూ ఆంటీ ఉంది. ఆంటీ నీకు తోడున్నారు. గలీజ్ ఉంది. ఇంకా ఆ రోజు టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం మా హాస్టల్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాము, కుక్ చేసుకున్నాం. అందరూ దివాళీ కాబట్టి నాన్ వెజ్ తిన్నారని చెప్పి నేనేమో వెజ్ కుర్మా చేసా. అలాగే సౌజీ ఏమో వెజిటేబుల్ బిర్యానీ చేసింది. అదే ఇంకా ఒక్కొక్కళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు మెల్లగా. యాక్చువల్గా ఇది మేము రూమ్కి షిఫ్ట్ అయిన కొత్తలో అనమాట. సో మేము రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ ఇది. మళ్ళీ చాలా రోజుల తర్వాత అందరం రీయూనియన్. ప్రసన్న, ప్రవళిక,
మా అమ్మ వేలుక జాలు. రీయూనియన్ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జాను గోల్డ్ మెడల్ సాధించింది. వేడి వేడి బగారా రైస్, నిమ్మకాయలు, పెరుగు చట్నీ. అరే అతొద్దురా ఆగు. వేడి బగారా రైస్ విత్ ఏంటని వెజ్ కుర్మా సూపర్ అద్దరిపోయింది. ఇది నిజంగా బాగుంది. చాలా బాగుంది. బాగుంది. బయటకు వస్తున్నాయి గుడ్లు బయటకు వచ్చాయి. గులాబ్ జామ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ ముగ్గు స్టార్ట్ చేసుకున్నాం. మాకున్న కొంచెం స్పేస్లోనే ముగ్గు స్టార్ట్ చేసాము. మేము వైజాగ్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏ ఫెస్టివల్ ఉన్నా సరే ముగ్గులు, అది ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగా మొత్తం ప్లాన్ చేసుకునే వాళ్ళము. మీన్వైల్ నేను పూజకి సంబంధించినవన్నీ అరేంజ్ చేసుకొని పూజ స్టార్ట్ చేసేసాను. మన వాళ్ళందరూ ముగ్గులో బిజీగా ఉన్నారు. సో ఇది మన పూజ. ఇంకా సౌజీ నేను దీపాలన్నీ అరేంజ్ చేస్తున్నాము. బయట కూడా పెడతామని చెప్పి. బయట ఏమో ఫుల్ సౌండ్స్. రోడ్డు మీద వెళ్తే ఎటు ఏ వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకా వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మాకు టైం ఇక్కడ అయిపోయింది. ఇంకా అలాగే చిన్నప్పట్లాగా అలా ఇంట్రెస్ట్ ఇంకా ఉన్న కొందికి ఉండదు. చూసారా మా దేవుడు ఎంత నిండుగా ఉన్నాడో. సో దీపాలు కూడా అరేంజ్ చేసేసాము. ముగ్గు కూడా అయిపోయింది. సో ఇలా మా దీపావళి జరుపుకుంటున్నాం. వెరీ ఆఫ్టర్ లాంగ్ టైం. మర్చిపోలేదు. యాక్చువల్లీ దివాళీ రోజు నాకు వీక్ ఆఫ్ అనమాట. అలా కలిసి వచ్చింది. బట్ ఆఫీస్లో ఒక పక్క సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇంకా మా కొలీగ్స్ కాల్ చేసి రమ్మంటే సరే సెలబ్రేషన్ వరకు ఉండి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాను. ఇది అలా నాకు క్రాకర్స్ సరదా కూడా తీరిపోయింది. మన వాళ్ళేమో రూమ్లో ఇంకా రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఇంకా క్రాకర్స్ అన్నీ కాల్చడం అయిపోయిన తర్వాత మళ్ళీ టీమ్ డిన్నర్. ఇంకా టీమ్ డిన్నర్ చేసి నేను రిటర్న్ అయిపోయాను. వాళ్ళు వర్క్తో కంటిన్యూ చేసుకున్నారు. లాస్ట్ టైం కూడా వెళ్ళాం యాక్చువల్గా. బట్ ఈసారి ప్రవళికాను కూడా తీసుకెళ్ళాను.